అచ్చం ఫంక్షన్స్లో తిన్న ఫీల్ రావాలంటే ఈ చికెన్ ఫ్రై రెసిపీని అయితే మీరైతే ఫాలో అయిపోండి. బగారా రైస్లోకి అయితే అదిరిపోతుంది. సో ఈ రెసిపీని అయితే ఖచ్చితంగానైతే ఫాలో అయిపోండి. ముందుగానైతే కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో ఆనియన్స్ని వేసి వీటిని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకైతే చికెన్ని వేసుకొని చికెన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా 50% ఉడికించిన తర్వాత ఇందులోకైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం వేసుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోండి. ఇందులోకైతే గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే ఇందులో మిరియాల పౌడర్ని కూడా వేసి వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే టేస్ట్కి సరిపడంత సాల్ట్, కసూరి మేతి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరని కూడా వేసి సర్వ్ చేసుకున్నారంటే అంతేనండి.